9వ వార్డు నుంచి పోటీ చేసిన. నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నన్ను గెలిపించిన ప్రజలకి ఎప్పుడు నేను ఎలా వాళ్ళని ఎన్నెనుకనే ఉంటా. అన్ని సహాయ సహకారాలు వాళ్ళు గెలిపించినందుకు సహాయ సహకారాలు చేసేందుకు నేను ప్రజలకు చేసేందుకు నేను ముందుకొచ్చిన. ఎప్పుడైనా వాళ్ళ సహకారం నాకు ఉండాలి. నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. చెప్పండి. నన్ను గెలిపించినందుకు ఎల్లవేళ మీ ఎంబడే ఉంటా. సహాయ సహకారాలతోని నేను మిమ్మల్ని పనిచేయాలని నేను ముందుకు వచ్చిన, మీ సేవ చేయాలని నేను ముందుకు వచ్చిన. అందరికీ ధన్యవాదాలు. నన్ను ముందు తీసుకుపోయి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. చెప్పండి. నా పేరు నరసింహ. నా భార్య శ్రీలం లక్ష్మణ్ పెట్టి 2006 నుండి 2011 వరకు కోయడ గ్రామ సర్పంచ్గా పనిచేసింది. సో మాకు కోయడ గ్రామ ప్రజలు గుర్తించి ఎస్సీలలో ఉత్తముల ఎవరి ఫ్యామిలీ అంటే శీలం వాళ్ళ ఫ్యామిలీ అని అందరూ ఓట్లు వేసి గెలిపించారు. వాళ్లకు జీవితాంతం రుణపడి ఉండాలని నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు గ్రామ ప్రజలకు సేవ చేస్తూ అందుబాటులో పింఛన్లు కానీ ఇంకా భూ సమస్యలు కానీ ఏ చిన్న పంచాయతీలు ఉన్నా కానీ మెడికల్ గ్రౌండ్లో కానీ ప్రజలందరికీ నేను గ్రామంలో సేవ చేస్తూ ఇప్పటి వరకు కొనసాగినాం. అదేవిధంగా కోయడలో ఏ చిన్న సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉండి వాళ్లకు తీర్చడానికి ఉన్నాను. మరి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు మహానుభావులైనటువంటి క్రిమినల్ మైండ్తోని కావాలని నన్ను ఓడించి వాళ్ళను ఓటర్లను భయపెట్టి అడ్డదారిన భయపెట్టించి నన్ను ఓడించి ఓన్లీ 34 ఓట్లతో ఓడిపోయాను. అయినా నేను వెనుకంజ వేయకుండా మా భార్యను రైతు సేవా సహకార సంఘం నుండి నిలబెట్టి మరి ఇప్పుడు గెలిచాము. కాబట్టి రైతు సేవా సహకార బ్యాంకు నుండి గెలిచినాం. దాన్ని వితిన్ 15 days పరిధిలో ఉన్న కాలంలో మేము మాకు ప్రజలు ఎంత మా వెంబడి ఉన్నారనేది చూపించారు. ఈ మూర్ఖులైనటువంటి వాళ్ళు మా వెంబడి పడి కూడా ఇలా ఓట్లను డైవర్ట్ చేసినప్పుడు ఆ భగవంతుడు మమ్మల్ని ఉత్తములు వీళ్ళు ప్రజాసేవ చేసే వాళ్ళు గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయే వాళ్ళని గెలిపించారు. కాబట్టి వాళ్ళకు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. ఇక ముందు కూడా ఎలాంటి సమస్య వచ్చినా గ్రామానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఈ వాటర్ కానీ లైట్లు కానీ ఇంకా భూ సమస్యలు ప్రధానంగా రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునే లేదు. కాబట్టి ఇక ముందు ఏది జరిగినా మేము ముందు ఉంటామని ఈ ప్రజలందరికీ మమ్మల్ని గెలిపించిన వారందరికీ నేను రుణపడి ఉంటాను. నా శేష జీవితం అంతా మీ అందరికీ సేవ చేస్తానని ప్రార్థిస్తూ గతంలో 2006 నుంచి 2011 వరకు మేము పడ్డ బాధలు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడ్డాయి. ఆ రోజు మేము 2006 ఆగస్టు 23 తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్నాం. ఆ రోజు నుండి 2011 22 వరకు పెట్టిన స్ట్రగుల్స్ను మహామూర్ఖులైనటువంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పెట్టారు. ఆ కష్టాలను కూడా తట్టుకొని ఊరిని చాలా డెవలప్మెంట్ చేసాం. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇకపోతే గ్రేవ్యార్డ్స్లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ కానీ ఇంకా తదితర వాటర్ కానీ వీధి లైట్లు కానీ ఎలాంటివైనా మేము వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా నిర్మల పురస్కార అవార్డు కూడా తీసుకున్నాం ప్రతి పార్టీ నుంచి. కాబట్టి ఈ రోజు నుండి
ఈ తారీఖు నుండి మా పీరియడ్ ఈ శీలం లక్ష్మమ్మ అనే డైరెక్టర్ పీరియడ్ కూడా మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ తట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, ఇక ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఇంకా కూడా అన్యాయం జరుగుతుంది. అది ఏంటంటే 2006లో రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ రింగ్ రోడ్లో ఉత్తములైనటువంటి వాళ్ళు బీద రైతులకేమో 8,60,000 ఇచ్చారు. అదే ఎంపీ సర్వే నెంబర్ 22లో పోతే ఆయనకు 18 లక్షలు ఇచ్చింది గవర్నమెంటు. పెద్దవాళ్ళకు ఒక రేటు, చిన్నవాళ్ళకు ఒక రేటు ఇచ్చిన ఆ రోజు ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కానీ, మరి ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడైన గిరీష్ సంఘి కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్ద రేట్లు ఇచ్చారు. మామూలు రైతులకు మాత్రం 8,60,000 మాత్రం ఇచ్చింది గవర్నమెంటు. అది ఇటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎంత అన్యాయం చేశారంటే గ్రామానికి, మరి అది చెప్పుకోలేనటువంటి అన్యాయం. దాన్ని కూడా తట్టుకొని దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాం. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళంతా ఈరోజు వరకు కూడా చాలా భయపెట్టిస్తున్నటువంటి ఆ మూర్ఖులను ఏనాడు కూడా భగవంతుడు క్షమించడని నేను ఇక వాళ్ళకు భయపెట్టేది కానీ మేము ఎక్కడ కూడా వెనుకాడేది లేదని చెప్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అర్ధరాత్రి కూడా నాకు ఆ రోజు ఫోన్ చేసినా, లైట్లు పోయినా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను వాళ్ళను ఇంటింటికి తిరిగి పొద్దున 6 గంటల నుంచి మరి రాత్రి 10 గంటల దాకా ప్రజల వెంబడి తిరిగి ప్రజలకు సేవ చేస్తూ మేము ఉత్తమ అవార్డు తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఏ పీరియడ్ అవుతుందో మాకు ఆ పీరియడ్లో గ్రామ ప్రజలకు అందరికీ సేవ చేస్తూ, ఇక ఎలాంటి కష్టం వచ్చినా నాకు మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ మీరు మాకు కలవచ్చని, మరి నేను మీరు ఓన్లీ ఫోన్ చేసినా మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలను తీర్స్తానని నేను ప్రజలను ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కూడా ఈ రైతు సేవా సహకార సంఘంలో కూడా నేను ఉన్న ఒక మెంబర్షిప్ను కూడా తీసేసి నేను పోటీ చేయకుండా ఉండాలన్న క్షణంలో నేను వితిన్ ఒక 4 డేస్లో మా మిస్సెస్ని వేయించి ఆమెను గెలిపించిన ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఇక ప్రజలను వేడుకుంటూ, ఇక ఏ కష్టం వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, అంటే నేను మళ్ళొకసారి మా గెలుపుకు సహకరించిన కార్యకర్తలకు మరియు పెద్దలకు, ఏదైతే పార్టీ పెద్దలు ఉన్నారో పార్టీ పెద్దలకు మరియు కార్యకర్తలకు, ఓటు వేసిన మహనీయులకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని, నా గెలుపుకు మీరు సహాయం చేసినందుకు నేను శేష జీవితం అంతా మీకు సేవ చేస్తానని ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను.